జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నడుస్తున్నాయి కదా ఈరోజు ఎన్నికలు. ఈరోజు జూబ్లీహిల్స్ లా జూబ్లీహిల్స్ అంటే సినిమా తారలు ఎక్కువ ఉండే ఏరియా అని చెప్పేసి చాలా బయట వరకు కూడా ఒక టాక్. వాస్తవమే అది. మన చిరంజీవి కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, చాలా మంది సినీ యాక్టర్స్ కూడా ఉండే ఏరియా జూబ్లీహిల్స్. అటువంటి ఏరియాలో ఇలా ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ లో వచ్చేసి ఎవరెవరు పాల్గొన్నది, ఎవరెవరు పాల్గొనలేదు అని చెప్పేసి కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ వచ్చేసి రాజమౌళి గారు వచ్చారు. రాజమౌళి గారు ఓటేస్తున్నది మనం చూస్తున్నాం ఇక్కడ. రాజమౌళి గారు వచ్చి తన ఓటు హక్కు వినియోగిస్తుంది ఇక్కడ చూస్తున్నాము. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఆయన ఓటును వినియోగించుకోవడానికి ఆయన వచ్చింది ఇక్కడ చూస్తున్నాం విజువల్ ఆల్రెడీ. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా నవీన్ యాదవ్ కూడా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేవరకు తనికెళ్ల మరిని అందరికి తెలిసిన వ్యక్తి, ఆయన కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. మనం చూసింది మొత్తం ఇప్పుడు ఎవరినంటే సినీ యాక్టర్లలా దర్శకేంద్రుడు వచ్చేసి డైరెక్టర్ రాజమౌళి ఒకరు వచ్చారు, తర్వాత రచయిత యాక్టర్ అయినటువంటి తనికెళ్ల మరిని ఒకరు వచ్చారు. వీళ్ళిద్దరిని మనం చూసాం ఇప్పుడు ఈ ఓట్లల్లా జూబ్లీహిల్స్ పోలింగ్ లా. మరి మిగతా నటీ నటులు అందరూ ఎటుపోయారు? చిరంజీవి గారే కావచ్చు, లేదా మోహన్ బాబు కావచ్చు, మోహన్ బాబు పిల్లలు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. మరి ఇంత పెద్ద సినీ యాక్టర్లు అందరూ ఓటు వేయడానికి ఎందుకు వస్తలేరు ముంగటికి? మీరు థమ్స్అప్ రామ్ చరణ్ నుంచి మొదలు పెడితే మీరు థమ్స్అప్ యాడ్ ఇస్తారేమో, మేము థమ్స్అప్ తాగాలన్నా మేము చూసుకుంటా. మీరు ఏ యాడ్స్ ఇచ్చినా కూడా అవి మేము పాటించాలి ఖచ్చితంగా. దాని మీద మీరు మాత్రం కోట్లు సంపాదించుకోవాలా. కానీ ఓటు విషయానికి వస్తే మాత్రం మీరు ఓటేసి మేము మా ఓటు హక్కుని మేము వినియోగించుకున్నామని చెప్పేసి మీరు ఒక మాట వచ్చి ప్రెస్ కి చెప్పుంటే, మీ మాట విని కూడా వచ్చి ఓటేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మీరు ఆ పిలుపు ఇవ్వచ్చు కదా. అసలు ఫస్ట్ వచ్చి మీకే ఓటేయడానికి చేతనైతే లేదు. టైం చాలా దాటిపోతుంది ఇప్పటికీ, మీకే ఓటేయడానికి అయితే లేదు. ఇంకా మీరేం చెప్పినట్టు? ఇంకా ఎంతమంది సినీ నటులు రావాలి తెలుసా ఇప్పుడు? అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్, ఇప్పుడు జరుగుతున్న బైపోల్ వేస్ట్ అనుకుంటారా వీళ్ళ దృష్టిలో? ఓటు వేయొద్దు అనుకుంటున్నారా? అసలు ఎప్పుడైనా చిరంజీవి గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళు లైన్లో కూడా మరి పాటిస్తారు ఓటు హక్కు అనేది. వాళ్ళకి సెలబ్రిటీలు అయినా కూడా, వాళ్ళకి ప్రత్యేక విఐపి సదుపాయాలు ఉన్నా కూడా వాళ్ళ లైన్లో వచ్చి ఓటేస్తారు. మరి ఇవాళ మాత్రము వీళ్ళిద్దరు తప్ప ఇప్పటిదాకా దాదాపు టైం కూడా 1:30 కావస్తుంది, ఇప్పటిదాకా ఇంకా వారు రాలేదు ఇంకా. మరి దాన్ని బట్టి సాయంత్రం వరకు ఓటేస్తారా? ఓటేస్తే మంచిదే, ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు ఓటు వేయకపోతే మాత్రము ఈ సినీ యాక్టర్లంతా మరి ఏం సందేశం ఇస్తున్నారు యువతకు కూడా? తెలంగాణ రాష్ట్ర యువతకే కావచ్చు, భారతదేశ యువతకే కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకోవాలా లేదా అని చెప్పేసి మీరు ఏ విధంగా ఏ సందేశం ఇస్తున్నారు అనేది కూడా సాయంత్రం వరకు కూడా తెలిసిపోతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.